ఇప్పుడున్న పాలిటిక్స్ లో గెలవాలంటే పాతకాలపు లెక్కలు పనిచేయవు. ఎందుకంటే ఇప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్ జెన్జీ ఓటర్లు. వీళ్ళు సోషల్ మీడియా రీల్స్ చూసో పనిలేని స్లోగన్స్ వినో పడిపోయే రకం కాదు. వీళ్లకు కావాల్సింది ప్రాక్టికల్ అప్రోచ్. ఈ పల్స్ ని కూటమి యువనేత నారా లోకేష్ పక్కాగా క్యాచ్ చేశారు. ఐటీ సెల్స్ వెనక దాక్కోకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే క్షేత్రస్థాయికి వెళ్లి స్టూడెంట్స్, నిరుద్యోగులతో నేరుగా మాట్లాడారు. జాబ్ క్యాలెండర్, స్కిల్ డెవలప్మెంట్ అంటూ జెన్జీకి నచ్చేలా తన పొలిటికల్ శైలిని పూర్తిగా అప్డేట్ చేసుకున్నారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాల లబ్ధిని నమ్ముకున్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చడమే తమ ప్రధాన బలంగా భావిస్తున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా బహిష్కరించడం వంటి నిర్ణయాలు చదువుకున్న యువతలో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయన్నది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. ఓటరు కేవలం ఒక బటన్ నొక్కితే వచ్చే లబ్ధిని మాత్రమే కాకుండా గౌరవప్రదమైన ఉపాధిని, భవిష్యత్తుపై భరోసాని కూడా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేవలం సంక్షేమ పథకాలు గెలిపిస్తాయా, లేక ఉపాధి కల్పన విజన్ ఉన్న నాయకుల వైపు యువత మొగ్గు చూపుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.